ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, సర్వోన్నతుడా, సజీవుడా, మీకు స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. గడిచిపోయిన రాత్రి కాలమంతను కూడా మీ యొక్క అత్యున్నతమైన కాపుదల మా అందరికీ దయచేశారు నాయన. మీ రెక్కల చాటున మా అందరినీ భద్రపరిచినారు. ఏ అపాయము మా గుడారము సమీపించకుండా మా అందరికీ రక్షణ దయచేశారు తండ్రి. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాలాన, ఈ మంగళవార కాల సమయంలో అయా మా అందరినీ జ్ఞాపకం ఉంచుకొని ఈ సజీవ లెక్కల్లో నిలబెట్టుకున్నారు తండ్రి. మా బలమని, మా శక్తిని, మా జ్ఞానమని, అధికారమని కాదు కానీ తండ్రి, కేవలం మీరు మీ కృపను కుమ్మరించుట ద్వారా మమ్మల్ని సజీవులుగా నిలబెట్టారు నాయన. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. యెషయా గ్రంథము 54:4 ద్వారా సెలవిస్తున్నారు, ప్రభువా భయపడకము, నువ్వు సిగ్గుపడనక్కర్లేదు అంటున్నారు నాయన. అందును బట్టి స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఎవరైతే మిమ్మల్ని నమ్ముకున్నారో వారు భయం లేకుండా జీవించగలరని, ఎవరైతే మీపైన విశ్వాసం ఉంచి మీపైన భారం వేసి వారి పనులు కొనసాగిస్తున్నారో అయ్యా, వారు సిగ్గుపడాల్సిన అవసరం లేదని, ఈ లోకస్తులను నమ్ముకున్న వారు సిగ్గుపడాలి, ఈ లోకస్తులను నమ్ముకున్న వాళ్ళు భయపడాలి. కానీ సర్వశక్తిమంతుడువు, నోటి మాట చేత ఈ లోకాన్ని సృజించిన దేవుడవు తండ్రి, మిమ్మల్ని బట్టి మేమందరము కూడా ధైర్యం తెచ్చుకొని అయా తలెత్తుకొని తిరిగేవారిగా ఉండాలి అని లేఖనాల ద్వారా సెలవిస్తున్నారు. ఈ వాగ్దానాన్ని ప్రార్థనలోకి భవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చండి, ఈరోజు స్థిరపరచండి తండ్రి. అయా, ఈ రోజున మా ప్రయాణాలను బట్టి అడుగుతున్నాము. అనేక పనుల నిమిత్తము నాయన మా ప్రయాణాలు ఈ రోజున కొనసాగుతూ ఉండగా మీరే మాకు తోడై ఉండండి తండ్రి. మీ రక్షణ దయచేయండి నాయన. మా వాహనాలను మీ స్వాధీనంలోకి తీసుకొనండి. మా యొక్క మార్గాలను మీ స్వాధీనంలోకి తీసుకొనండి. ఏ అపాయము, ఏ ప్రమాదము ఎవ్వరికి జరగకుండా కాపాడమని, క్షేమకరంగా గృహాలకు, గమ్యస్థానాలకు చేర్చమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా ఈ రోజున మాలో ఉన్న ప్రతి ఒక్కరికి సమృద్ధిని దయచేయండి తండ్రి. ఎవ్వరికి ఏ లోటు లేకుండా, ఏ లేమి లేకుండా ఆయా ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతీది తండ్రి అనుగ్రహించండి. ఆరోగ్యమును దయచేయండి. అనారోగ్య సమస్యల నుంచి విడుదల దయచేయండి. ఆర్థికంగా బలపరచండి. అప్పుల్లో నుంచి విడుదల అనుగ్రహించండి. ఆత్మీయతలో వృద్ధిని అనుగ్రహించండి. మీ నామాన్ని ప్రతి విషయంలోనూ, ప్రతి స్థలములోనూ గణపరిచే కృప దయచేయమని కూడా అడుగుతున్నాము. ఈ లోక సంబంధమైన ఎటువంటి ఆకర్షణలకు ఏ బిడ్డ కూడా వెళ్ళిపోకుండా ఆయా సాక్ష్యాన్ని కాపాడుకుంటూ జాగరూకులై జీవించే కృప దయచేయండి తండ్రి. ఎగ్జామ్స్ రాస్తున్న, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్న వారు ఉన్నారు. మంచి జ్ఞానము, తెలివి, జ్ఞాపక శక్తిని వారందరికీ దయచేయండి తండ్రి. హాస్పిటల్స్కి వెళ్తున్నారు, వారి రిపోర్ట్స్, వారి డెలివరీస్, ఆపరేషన్స్ అన్నీ కూడా సజావుగా సాగడానికి సహాయం అనుగ్రహించండి నాయన. గృహాలలో ఒంటరిగా ఉంటున్న ఏ బిడ్డకు ఏ హాని జరగకుండా మీ కంచె దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నెమ్మదికరంగా, ప్రశాంతంగా ప్రతి బిడ్డ ఉండడానికి సహాయము దయచేయండి. ప్రతి పనిని నూరంతలుగా ఆశీర్వదించండి. ఏ పని కూడా ఆగిపోకుండా ప్రతి పనిలో ముందుకు సాగే కృప దయచేయమని, ప్రతి బిడ్డకు దీవెనలను అనుగ్రహించమని, అయా మా సమయాన్ని, ఒక్క నిమిషాన్ని కూడా వృధా చేయకుండా ప్రతి నిమిషాన్ని సద్వినియోగపరిచే హృదయాన్ని మాకు దయచేయండి. మీ కృపను బట్టి, మీ దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబమును దీవించండి, ఆశీర్వదించండి. కొందరికైనాను మీ యొక్క నామాన్ని ప్రకటించే, మీకు సాక్షులుగా, మీకు బూరలుగా ఉండే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.